దేశంలో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్ ఏర్పడబోతుందా? ఎందుకంటే నిన్న మోడీ గారు తన స్పీచ్లో ప్రజలంతా వరస్ట్ కండిషన్కి రెడీగా ఉండాలి, కరోనా సిచ్యువేషన్ని మనం ఎలా అయితే ఓడించామో అలాగే ఈ పరిస్థితులను ఓడించాలి అని చెప్పారు. ప్రజెంట్ యుద్ధం వల్ల ఏర్పడిన ఈ పరిస్థితులను కరోనాతో పోల్చారు అంటే నిజంగానే పరిస్థితులు అంత వరస్ట్గా మారబోతున్నాయా? అమెరికా ఇరాన్ యుద్ధం ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఈ యుద్ధం ఆగే అవకాశం ఉందా? ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఇరాన్ ఏం చెప్తుంది? మన దేశంలో ఎల్పిజి షార్టేజ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ కూడా దొరకని పరిస్థితి క్రియేట్ అవుతుందా? ఈ యుద్ధంలో అసలు మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాము? మన దేశం ఈ యుద్ధంలో ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మోడీ ఫెయిల్ అవుతున్నాడా, పాస్ అవుతున్నాడా? రండి ఈ విషయాల్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. మన ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. నేడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్స్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఇది సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కేవలం 99 రూపాయల లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1971 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ ఒక్క రోజులో 15,239 బుక్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఒక నెలలో 70,468, సంవత్సరంలో 5,03,940 వరకు లాభాలు పొందారని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakhs పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లో ఇచ్చాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా నిన్న మోడీ గారు దేశానికి తన స్పీచ్ ద్వారా ఎటువంటి సందేశం ఇచ్చారో తెలుసుకుందాం. మోడీ గారు తన స్పీచ్లో దేశ ప్రజలంతా యునైటెడ్గా ఉండి కరోనా లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పారు. మోడీ గారు కరోనా పేరుని మళ్ళీ తీసుకోగానే ప్రజల్లో భయం మొదలైంది. ఎందుకంటే పరిస్థితులు నిజంగా ఇంత వరస్ట్గా మారుతాయా అనే కంగారు ప్రజల్లో మొదలైంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అనే వర్డ్ని జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పారు. ఈ యుద్ధం కారణంగా పరిస్థితులు కరోనా అంత వరస్ట్గా అయితే మారవు, కానీ ఖచ్చితంగా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, యుద్ధం స్టార్ట్ అయి ఇవాళతో 25 రోజులు గడిచిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను కంటిన్యూగా టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ యాక్సెప్ట్ చేస్తున్న విషయం ఏమిటంటే ఇరాన్ ఇంత అగ్రెసివ్గా ఫైట్ చేస్తుంది అని వాళ్ళు అనుకోలేదు. ఇరాన్ని అమెరికా తక్కువ అంచనా వేసింది అని. ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ అందరినీ ఈ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చంపేశారు. అయినా కూడా ఇరాన్ కంటిన్యూగా ఈ దేశాలపైన దాడి చేస్తూ గట్టి పోటీని ఇస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా అంటే నో, ఇరాన్ గెలిచే ఛాన్సే లేదు. కానీ ఇరాన్ కంప్లీట్గా ఓడిపోయే లోపు అమెరికాకు కోలుకోలేనంత నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఇదే ప్రజెంట్ ఇరాన్ యొక్క మెయిన్ స్ట్రాటజీ. అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఇరాన్ డైరెక్ట్గా అమెరికా పైన యుద్ధం చేయట్లేదు. ఎందుకంటే అమెరికా పైన మిసైల్స్ వేసే అంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. అందుకే వాళ్ళు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేస్తున్నారు. అలాగే ఈ గల్ఫ్ దేశాలన్నిటిపైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలు. అండ్ ఈ దేశాలతో అమెరికాకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే అమెరికా ఎకానమీకి ఈ దేశాలు వెన్నుముక లాంటివి. ఇప్పుడు ఆ వెన్నుముకనే ఇరాన్ బ్రేక్ చేస్తుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఎంత దాడి చేసినా, ఎన్ని మిసైల్స్ వేసినా ఎక్కువగా డ్యామేజ్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ తమను తాము కాపాడేసుకుంటుంది. అయితే ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. కేవలం ఇండియానే కాదు, అన్ని దేశాల్లో ఎల్పిజి గ్యాస్ షార్టేజ్, పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఏర్పడింది.
నిజం చెప్పాలి అంటే మన దేశం ఈ సిచ్యువేషన్ని బెటర్గా కంట్రోల్ చేసింది అని చెప్పాలి. ప్రజెంట్ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ మొత్తాన్ని ఇరాన్ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇది ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదం. అండ్ అమెరికాకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్ చేతిలో ఉన్నన్ని రోజులు ఈ యుద్ధంలో అమెరికా గెలవదు. ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ని ఇరాన్ కంప్లీట్గా బ్లాక్ చేయడంతో ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన ఆయిల్, గ్యాస్ కంప్లీట్గా ఆగిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం మన ఇండియాలో క్రియేట్ అయింది కాదు. మన ప్రభుత్వాలు ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. రావాల్సిన గ్యాస్, ఆయిల్ మొత్తాన్ని ఇక్కడ ఇరాన్ ఆపేసినప్పుడు ఏ ప్రభుత్వం, ఏ లీడర్ ఏమీ చేయలేడు. అయితే మన దేశంలో ప్రజెంట్ ఎల్పిజి షార్టేజ్ ఇష్యూ ఉంది. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా డొమెస్టిక్ యూసేజ్కి ప్రజెంట్ ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న రిజర్వ్ మొత్తాన్ని డొమెస్టిక్ యూస్కే యూజ్ చేస్తుంది, ప్రజలకు సరఫరా చేస్తుంది. ఇక పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నౌ మన ఇండియా వీటి విషయంలో ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వలేదు, ఎక్కడ ఇబ్బంది క్రియేట్ అవ్వలేదు. కానీ మీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇంకా ఇతర దేశాలని గమనిస్తే అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ప్రైజులు విపరీతంగా పెరిగాయి. మన దేశంలో మాత్రం చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. మన ఇండియా దీన్ని ఎలా చేయగలిగింది అంటే, జనరల్గా మన దేశం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక 65 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని క్రియేట్ చేసుకోవాలి. బట్ అంత స్టోరేజ్ మన దగ్గర ప్రజెంట్ లేదు. ప్రజెంట్ మన దగ్గర అప్రాక్సిమేట్లీ 57 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ మాత్రమే ఉంది. దీంతో మనం మరో 30 నుంచి 40 రోజుల వరకు ఎటువంటి సప్లై రాకుండా మేనేజ్ చేయగలము. కాబట్టి ఇప్పుడే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రాబోయే 30 రోజుల వరకు పెట్రోల్, డీజిల్ విషయంలో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 30 రోజుల్లో యుద్ధం ఎండ్ అయిపోతే పరిస్థితులు కంప్లీట్గా నార్మల్ అయిపోతాయి. కానీ అప్పటికీ యుద్ధం ఆగకపోతే మేబీ తర్వాత కొద్దిగా ఎఫెక్ట్ కనిపించవచ్చు. నేను కొద్దిగా అని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం క్రూడ్ ఆయిల్ని కేవలం ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే కాదు, రష్యా నుంచి కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం. ఓవరాల్గా 40 దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ని పర్చేస్ చేస్తాము. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల సప్లై ఆగినంత మాత్రాన మనకు ఇబ్బంది ఏర్పడదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ని స్టార్ట్ చేసింది. రష్యా నుంచి మనం ఇంతకు ముందులాగా భారీ మొత్తంలో ఆయిల్ కొనడం మొదలుపెట్టాము. సో 30 రోజుల తర్వాత కూడా పెట్రోల్, డీజిల్ విషయంలో మనకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. కానీ ఎల్పిజి గ్యాస్ విషయంలో కాస్త ఇబ్బంది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎల్పిజి గ్యాస్ విషయంలో ఖతర్ దేశం పైన డిపెండ్ అయి ఉన్నాయి. కానీ ఖతర్లోని ఈ ఎల్పిజి గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ పాయింట్ పైన ఇరాన్ దాడి చేసి దాని కెపాసిటీని తగ్గించింది. అంటే ఇంతకు ముందు ఖతర్ ఎంతైతే ఎల్పిజి గ్యాస్ని భూమి నుంచి బయటకు తీసిందో ఇప్పుడు అంతగా తీయట్లేదు. ఆ తర్వాత మనం ఎక్కడి నుంచి ఎలాగోలా గ్యాస్ తీసుకుని ఇండియాకు తీసుకురావాలి అంటే మధ్యలో స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ని దాటాలి. కానీ దీన్ని ఇరాన్ కంప్లీట్గా బ్లాక్ చేసింది. అందుకే ఈ యుద్ధం అయిపోయే వరకు ఇక్కడి సమస్య తీరేలా కనిపించట్లేదు. అండ్ మనకు ఇక్కడి నుంచి ఎల్పిజి గ్యాస్ అందకపోవచ్చు. బట్ మన ఇండియాకు ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఈ యుద్ధ సమయంలో కూడా ఎలాగోలా గ్యాస్ని అక్కడి నుంచి మనం తెప్పించుకుంటున్నాము. కానీ అది సరిపోదు. కాబట్టి కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ దీనివల్ల ఇంట్లో గ్యాసే దొరకదు, వండుకోవడానికి ఏమీ మిగలదు అనే పరిస్థితి ఏర్పడదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఎల్పిజి గ్యాస్ని మన ఇండియాలో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. మనం కూడా దీన్ని భూమి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. కానీ మన దగ్గర చాలా తక్కువ మోతాదులో ఉంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మన దేశంలో గ్యాస్ని బయటకు తీసే కంపెనీస్ అన్నిటికీ మ్యాక్సిమం కెపాసిటీలో పనిచేయండి అని చెప్పి ఇంతకు ముందు మనం ఎంతైతే గ్యాస్ని బయటకు తీస్తున్నామో దానికి 30% ఎక్కువగా తీస్తున్నాము. అంటే మనం బయట నుంచి వచ్చే గ్యాస్ని మన దగ్గరే ప్రొడ్యూస్ చేసి కంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మోడీ గారు ప్రజెంట్ సిచ్యువేషన్ని కరోనాతో ఎందుకు కంపేర్ చేశారు అంటే, దేశంలో ఎంతో అంత ఎనర్జీ క్రైసిస్ కనిపిస్తుంది. దాంతో ప్రజలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని ఫేస్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి, దేశమంతా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పారు. మీ అందరికీ తెలుసు, మన దేశంలో రాజకీయం ప్రతి విషయం పైన జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్యాస్ విషయంలో, ఆయిల్ విషయంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. అండ్ ఈ ప్రాబ్లం మన దేశంలో క్రియేట్ అయింది కాదు. ఈ విషయాలు తెలిసి కూడా అపోజిషన్ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి డ్రామా క్రియేట్ చేస్తాయి, ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఇలా ప్రజల్ని భయపెట్టినప్పుడే అసలైన సమస్య క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉంది. ఈ అపోజిషన్ పార్టీలు ప్రజల్ని భయపెట్టినప్పుడు ప్రజలు భయంలో ఒక సిలిండర్ ప్లేస్లో 2, 3, 5 కొనే ప్రయత్నం చేస్తారు. ఈ సిచ్యువేషన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యాపారస్తులు ఇల్లీగల్గా గ్యాస్ సిలిండర్లను తమ దగ్గర దాచుకొని ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు.
అప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితులు మరింత వరస్ట్గా మారుతాయి. అందుకే మోడీ గారు ప్రజలు కలిసికట్టుగా ఉండాలి అని చెప్పారు. అండ్ మీరు కూడా అపోజిషన్ పార్టీలు చేసే ఈ డ్రామాను పట్టించుకోకండి. నిజాలు ఏంటి అనేది న్యూస్ చూసి లేదా యూట్యూబ్లో చూసి తెలుసుకోండి. కొంతమంది క్రియేటర్లు అంటే యూట్యూబర్లు కూడా ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేయండి. చాట్ జీపీటీని అడగండి, గూగుల్ సెర్చ్ చేసి ఏది నిజమో తెలుసుకోండి. ఇక్కడ ఇంకో విషయం, మన రైతులకు కావలసిన ఫర్టిలైజర్ కూడా ఎల్ఎన్జీ గ్యాస్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇది ఒక రా మెటీరియల్ లాంటిది. ప్రజెంట్ ఈ గ్యాస్ మనకు మిడిల్ ఈస్ట్ నుంచి రావడం ఆగిపోయింది. అయినా కూడా ఈ ఫర్టిలైజర్ విషయంలో ఇండియా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే ఈ ఫర్టిలైజర్ యొక్క రేటు బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో బస్తా 3,000కు పైగా ఉంది. కానీ గవర్నమెంట్ మన రైతులకు 300 రూపాయలకి అందిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మన దేశంలో ఫర్టిలైజర్ విషయంలో ఎటువంటి ఇబ్బంది క్రియేట్ అవ్వలేదు. యుద్ధానికి ముందు మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఇప్పుడు కూడా అంతే ప్రొడ్యూస్ చేస్తున్నాము. మిగతా సెక్టర్స్ ఎఫెక్ట్ అయినా రైతుల్ని ఎఫెక్ట్ చేయకూడదు అని భారత ప్రభుత్వం స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. మీకు ఇంకో విషయం చెప్పనా, ప్రపంచ దేశాలు మన ఇండియాను చూసి జలసీగా ఫీల్ అయ్యేది మన అగ్రికల్చర్ సెక్టార్ని చూసి. ఎందుకంటే మన రైతులు మన దేశం మొత్తానికి సరిపడ ఆహారాన్ని పండిస్తారు. అంతేకాదు మన దగ్గర మనం తినంగా చాలా ఆహార ధాన్యాలు మిగులుతాయి. మనం ఇతర దేశాలకు కూడా సహాయాన్ని అందించవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఇబ్బంది లేకుండా మన దేశాన్ని ఒక అన్నపూర్ణలాగా క్రియేట్ చేసింది రైతులు. అందుకే రైతులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయినా రాబోయే 3-4 నెలల వరకు రైతులకు ఫర్టిలైజర్ విషయంలో ఇబ్బంది ఉండదు. అయితే ఈ ఖతర్ నుంచి ఎల్ఎన్జీ మాత్రమే కాదు, ఎంతో ముఖ్యమైన హీలియం కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ హీలియం దేనికి అంటే ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయడానికి, స్పేస్ రాకెట్స్ తయారు చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మిసైల్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఎక్కువ రోజులు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే అమెరికా సివియర్గా సఫర్ అవుతుంది. అందుకే ఇప్పటికైనా ట్రంప్కి బుద్ధి వచ్చి ఈ యుద్ధాన్ని ఆపేస్తే బెటర్. ఆ సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా సరే ట్రంప్ ఖచ్చితంగా చికెన్ అవుట్ అవుతాడు. అంటే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. అది కాస్త త్వరగా చేస్తే బెటర్. ఇతని వల్ల ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. ఇప్పుడు మీలో కొందరు అదంతా ఓకే బ్రదర్, ఇప్పుడు ఈ యుద్ధంలో మన ఇండియా స్టాండ్ ఏంటి, మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాము అనే డౌట్ రావచ్చు. దానికి సమాధానం ఏమిటంటే మన ఇండియా ఆల్వేస్ పీస్, న్యాయం అండ్ సమానత్వం వైపు ఉంటుంది. మనం ఇరాన్ని సపోర్ట్ చేయలేదు, అమెరికాని కూడా సపోర్ట్ చేయలేదు. భారత్, అమెరికా ఇరాన్లో ఒక స్కూల్ పైన దాడి చేయడం కరెక్ట్ కాదు అని తీవ్రంగా ఖండించింది. దాంతోపాటు ఈ ఇరాన్ యుద్ధంలో ఏమాత్రం సంబంధం లేని మిడిల్ ఈస్ట్ దేశాలపైన దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు అని ఇరాన్ని ఖండించింది. అలాగే ఈ యుద్ధంలో ఎక్కువగా నాశనమైంది ఇరాన్. ఇరాన్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు, గాయాల పాలయ్యారు. వాళ్ళ కోసం మన ఇండియా మెడిసిన్స్ని పంపింది. ఈ విషయాన్ని ఇరాన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంది. మన భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను అమెరికా కూడా అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఈ యుద్ధంలో ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. అయినా యుద్ధం అనేది 2 దేశాల మధ్య విషయం. కానీ ఆ యుద్ధంలో సాధారణ ప్రజలు, సంబంధం లేని దేశాలు ఎఫెక్ట్ అవుతుంటే వాయిస్ రేస్ చేయడం న్యాయబద్ధంగా పనిచేసే దేశాల బాధ్యత. అలాంటి దేశం ప్రజెంట్ మన ఇండియా మాత్రమే. ఇక ఈ యుద్ధంలో ట్రంప్ ఏమంటున్నాడు, ఇరాన్ స్టాండ్ ఏంటి, యుద్ధం ఆగే అవకాశం ఉందా లేదా అనే విషయానికి వస్తే, నిజానికి 2 డేస్ బ్యాక్ ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా వెళ్లే షిప్పుల్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. ఒకవేళ షిప్పులు ఈ మార్గం ద్వారా వెళ్ళాలి అంటే $2 మిలియన్ పే చేయాలి. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 18 కోట్ల రూపాయలు. కొత్తగా ఈ టోల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇరాన్. అయితే ఇది అమెరికాకు అస్సలు నచ్చలేదు. దాంతో ట్రంప్ ఇరాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే రాబోయే 48 గంటల్లో ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ మొత్తాన్ని ఇరాన్ క్లియర్ చేయాలి. ఇక్కడ ఎటువంటి దాడులు జరగకూడదు. ఒకవేళ 48 గంటల తర్వాత ఇరాన్ ఇలాగే దాడులు చేస్తే మేము ఈసారి ఇరాన్లోని ఎనర్జీ సైట్స్ అన్నిటినీ, దేశానికి పవర్ని సప్లై చేసే పవర్ ప్లాంట్స్ అన్నిటినీ టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేస్తాము, దేశం మొత్తాన్ని అంధకారంలోకి తోస్తాము అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చి ఇప్పటికే 48 గంటలు దాటిపోయింది. మరి ఇరాన్ ఈ వార్నింగ్కి భయపడిందా అంటే నో. ఇరాన్ తిరిగి వార్నింగ్ ఇచ్చింది. 48 గంటల్లో యుద్ధాన్ని ఆపాలి అంటే నువ్వు కూడా మా కండిషన్స్కి ఒప్పుకోవాలి. ఆ కండిషన్స్ ఏమిటంటే, నంబర్ 1, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న మీ మిలిటరీ బేస్లన్నింటినీ ఖాళీ చేసి మీరు తిరిగి అమెరికాకు వెళ్ళిపోవాలి.
నెంబర్ 2, మీరు మా దేశం పైన దాడి చేసి చాలా డ్యామేజ్ క్రియేట్ చేశారు కాబట్టి మాకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి. నెంబర్ 3, మీరు మళ్ళీ మా దేశం పైన దాడి చెయ్యము అని రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వాలి. నెంబర్ 4, మేము మా దేశం కోసం న్యూక్లియర్ టెక్నాలజీ పైన పనిచేస్తాము, దానికి నువ్వు అడ్డు చెప్పకూడదు. ఇవి ఇరాన్ పెట్టిన కండిషన్స్. కానీ అమెరికా ఈ కండిషన్స్కి ఒప్పుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్కి నష్టపరిహారం ఇవ్వాలి అంటే మినిమం 200 నుంచి 500 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి వస్తుంది. ట్రంప్ దానికి ఒప్పుకోడు. అండ్ ఈ యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ న్యూక్లియర్ టెక్నాలజీ పైన పనిచేయడానికి అమెరికా ఎలా ఒప్పుకుంటుంది? కాబట్టి ఈ యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఇక్కడ ఇరాన్ ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చింది. నువ్వు 48 గంటల తర్వాత మా దేశంలోని పవర్ ప్లాంట్స్ అన్నిటినీ నాశనం చేస్తావు కావచ్చు, కానీ నెక్స్ట్ మేమేం చేస్తామో తెలుసా? ఈ అమెరికా ఫ్రెండ్స్ అయిన గల్ఫ్ దేశాలన్నీ ఎడారి దేశాలు. వీళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంది, కానీ తాగడానికి మంచినీరు ఉండదు. ఈ దేశాల్లో ఒక్క నది కూడా ఉండదు. అందుకే వీళ్ళు తాగునీటి కోసం సముద్రంలో ఉప్పు నీటిని డీశాలినేషన్ చేసి అందులో నుంచి ఉప్పును తొలగించి మంచినీటిని తయారు చేసి తాగుతారు. ఇలా తయారు చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అండ్ దీనికి పెద్ద పెద్ద ప్లాంట్స్ కావాలి. ఇప్పుడు ఇరాన్ ఈ డీశాలినేషన్ ప్లాంట్స్ అన్నిటినీ మేము నాశనం చేస్తాము, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు తాగడానికి నీరు లేక అల్లాడేలాగా చేస్తాము అని బెదిరించింది. ఇది చాలా డేంజరస్. ఇరాన్ ఇలా చేయగలదు కాబట్టి ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఇచ్చిన ఈ 48 గంటల వార్నింగ్ ఎండ్ కాకముందే మధ్యలో ట్రంప్ ఇదిగో ఈ పోస్ట్ చేశాడు. ఇందులో ఇతను చెప్తున్నాడు, వెరీ గుడ్ న్యూస్, అమెరికా మిలిటరీకి రాబోయే 5 రోజుల వరకు ఇరాన్ పైన ఎటువంటి దాడులు చేయకూడదు అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎందుకంటే ఇరాన్తో మాకు జరిగిన మీటింగ్లో మంచి డిస్కషన్ జరిగాయి. ఇరాన్ మెల్లమెల్లగా మా కండిషన్స్కి ఒప్పుకుంటుంది అని చెప్పాడు. ట్రంప్ 5 రోజుల వరకు ఎటువంటి దాడులు ఉండవు అని చెప్పిన వెంటనే $120 వరకు ఉన్న ఆయిల్ ప్రైస్ సడన్గా 95కి పడిపోయింది. స్టాక్ మార్కెట్ మళ్ళీ లాభాల వైపు పరిగెత్తింది. మార్కెట్ యుద్ధం కారణంగా కంప్లీట్గా రెడ్ కలర్లో ఉండేది, ఇప్పుడు మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. మరి ఇక్కడ ట్రంప్ చెప్పింది నిజమా అంటే ఏమో తెలియదు. ఎందుకంటే ఇరాన్ ఈ విషయం పైన ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ అందరి డౌట్ ఏమిటంటే అమెరికా ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ అందరినీ వరుసగా చంపేసింది. ఇప్పుడు వీళ్ళు ఎవరితో మీటింగ్ చేసినట్టు? ఇరాన్లో ఏ లీడర్షిప్ అండర్లో ఇరాన్ ఈ కండిషన్స్కి ఒప్పుకుంది అనేది ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఇరాన్ అఫీషియల్స్ కూడా ట్రంప్ని ట్రోల్ చేస్తున్నారు. చూడండి, ఈ ట్రంప్ భయపడి యుద్ధాన్ని ఆపాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడ అమెరికా ముందు ఇరాన్ చాలా చిన్నది అండ్ వీక్. అయినప్పటికీ వీళ్ళు ఇంత ధైర్యాన్ని ఎందుకు చూపిస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర కోల్పోవడానికి ఇంకా ఏమీ లేదు. ఆల్రెడీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేయాల్సిన డ్యామేజ్ని ఇరాన్కి చేశాయి. ఫర్దర్గా చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదు. అందుకే వాళ్ళు మొండిగా వరల్డ్లోనే సూపర్ పవర్ అయిన అమెరికాతో పోరాడడానికి వెనక్కి తగ్గట్లేదు. ఓవరాల్గా అయితే ప్రజెంట్ ఈ 5 రోజుల వరకు ఈ యుద్ధం ఆగిపోయింది. 5 రోజుల తర్వాత ఏం జరుగుతుంది, 2 దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగుతాయి అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ఇరాన్ సివియర్గా ఇంపాక్ట్ అయింది అండ్ అమెరికా కూడా మెల్లమెల్లగా ఎఫెక్ట్ని ఫీల్ అవుతుంది. కారణం, ఒకవైపు ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరుగుతుంది. దాంతో యూఎస్ఏ తమ శాంక్షన్స్ని రష్యా పై నుంచి ఈవెన్ ఇరాన్ ఆయిల్ పై నుంచి తొలగించాల్సి వస్తుంది. ఇరాన్తో గెలవడానికి తమ బద్ధ శత్రువైన రష్యాకు వీళ్ళు బెనిఫిట్ని క్రియేట్ చేస్తున్నారు. దీంతో రష్యా మరింత బలంగా మారి అమెరికాకు ఇరాన్ కన్నా ఎక్కువ డ్యామేజ్ని క్రియేట్ చేయగలదు. కాబట్టి అమెరికా మేబీ ఇక్కడ జాగ్రత్త పడుతుంది కావచ్చు. తన మిస్టేక్ని తెలుసుకొని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తుండవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ని తక్కువ అంచనా వేశాడు. ఈ యుద్ధం ఇక్కడి వరకు వస్తుంది అని ట్రంప్ అసలు అనుకోలేదు. లేదా ఇది ట్రంప్ గాడి ప్లాన్ కూడా కావచ్చు. ఇరాన్ పైన ఈ 5 రోజుల్లో విపరీతమైన ప్రెజర్ పెట్టి లొంగిపోయేలా చేయవచ్చు. ఇంకో పాసిబిలిటీ ఏమిటంటే అమెరికాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడిప్పుడే మెల్లగా యూరోపియన్ దేశాలు ఈ యుద్ధంలోకి వస్తున్నాయి. బహుశా ఆ దేశాల ఆర్మీ, నేవీ అంతా రెడీ అవ్వడానికి ఈ సమయాన్ని అమెరికా యూజ్ చేసుకోవచ్చు. 5 డేస్ తర్వాత ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు సఫర్ అవుతుంటే ఈ చిల్లర పాకిస్తాన్లో కంప్లీట్ డిఫరెంట్ గేమ్ నడుస్తుంది. ఈ అడుక్కు తినే దేశం దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, ఎటువంటి ఇండస్ట్రీలు లేవు. ప్రజెంట్ వాళ్ళ దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు 50% కంటే ఎక్కువగా పెరిగాయి.
అయినా కూడా ఆ దేశ ప్రభుత్వం లీడర్లు దేశ అభివృద్ధి పైన ఫోకస్ చేయకుండా ఈ చిల్లరగాళ్ళు ఇండియాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. విషయం ఏమిటంటే రీసెంట్గా పాకిస్తాన్లోని ఒక టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ మన ఇండియాకు పాకిస్తాన్ అంబాసిడర్గా పనిచేసిన అబ్దుల్ బషీద్కి, సార్ ఫ్యూచర్లో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేసినట్టు మన పాకిస్తాన్ పైన దాడి చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామో అని అడిగింది. అప్పుడు ఈ చిల్లరగాడు ఏం చెప్పాడో తెలుసా? ఏముంది, చాలా సింపుల్, మన పైన అమెరికా దాడి చేస్తే మనం ఇండియాను టార్గెట్ చేసి దాడులు చేస్తాము, ఢిల్లీ ముంబై పైన 100 మిసైల్స్ వేస్తాము అని చెప్పాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేం లాజిక్, వీడు చిల్లరగాడు కాకపోతే అయినా ఇండియా దగ్గర అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మనం వీళ్ళ మిసైల్స్ అన్నిటినీ ఆకాశంలో పేల్చేస్తాము అనుకోవచ్చు. నిజమే, మన దగ్గర అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కానీ ఇక్కడ మీరు పాకిస్తాన్ మైండ్ సెట్ ఎలా ఉందో గమనించండి. నిజంగానే ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి రాబోయే 5-10 సంవత్సరాల్లో పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇస్లామిక్ దేశాల దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉండడం అమెరికాకు అండ్ ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళను నమ్మలేము, ఇవి రాడికల్ దేశాలు. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం అంటే పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు. రీసెంట్గా సేమ్ ఇదే విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి డైరెక్టర్ అయిన తులసి గ్యాబర్డ్ కూడా చెప్పింది. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ప్రపంచానికి ప్రమాదం, ఎస్పెషల్లీ అమెరికాకు ప్రమాదం అని చెప్పింది. అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈ మాట చెప్తుంది అంటే భవిష్యత్తులో ఇరాన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కాబోతుంది. పాకిస్తాన్ని ముక్కలు చేద్దామని మనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇజ్రాయెల్ రెడీగా ఉంది. అందుకే ఈ పాకిస్తాన్ ప్రజెంట్ ఇరాన్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటుంది. ఇరాన్ తిరిగి దాడి చేసి అమెరికాను ఓడించలేదు కాబట్టి అమెరికాకు నష్టం కలిగేలా వాళ్ళ మిత్ర దేశాలపైన దాడి చేస్తుంది. సేమ్ ఇలాగే పాకిస్తాన్లో కూడా ఎవరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఆ దేశం ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు, ఎందుకంటే అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగదు. అదే మన ఇండియా విషయానికి వస్తే అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచన ఏమిటంటే రేపు వాళ్ళపైన అమెరికా దాడి చేస్తే వాళ్ళు అమెరికాను టార్గెట్ చేయలేరు కాబట్టి అమెరికాకు ఎంతో ముఖ్యమైన భారత్ పైన దాడి చేస్తారు, భారత్ని టార్గెట్ చేస్తారు. పాకిస్తాన్లోని ఒక టాప్ అఫీషియల్ ఈ మాట చెప్పాడు అంటే దీన్ని లైట్ తీసుకోవడానికి లేదు, మనం దీనికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఆ వరస్ట్ కండిషన్కి ప్రిపేర్ అవుతుంది కావచ్చు. మరి దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అంటే చాలా సింపుల్, మనం గల్ఫ్ దేశాల్లాగా వీక్ కాదు. పాకిస్తాన్ ఒక్క మిసైల్ వేస్తే ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ అనే దేశం ఈ భూమిపైన లేకుండా చేస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో ఇండియాకు కూడా హెవీగా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకు ఒక పర్ఫెక్ట్ డిఫెన్స్ మెకానిజం ఉండాలి. దీని గురించి మోడీ గారు కొన్ని నెలల క్రిందే చెప్పారు, అదే సుదర్శన చక్ర. మన ప్రభుత్వం భారత్ మొత్తాన్ని కాపాడడానికి ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ లాంటి ఒక డిఫెన్స్ మెకానిజంని క్రియేట్ చేస్తుంది. దాని పేరే సుదర్శన చక్ర. ఆల్రెడీ ఇండియా దీనిపైన వర్క్ స్టార్ట్ చేసింది. ఇది ఎంత త్వరగా రెడీ అయిపోతే అంత బెటర్. ఎందుకంటే మీరు ఈ ఇరాన్ అమెరికా యుద్ధాన్ని చూస్తూనే ఉన్నారు. మోడర్న్ యుద్ధాల్లో మిసైల్, ఫైటర్ జెట్స్ కన్నా డ్రోన్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఈ డ్రోన్స్ని ఆపడం కూడా చాలా కష్టం, ఇవి రాడార్కి కూడా అంత ఈజీగా అందవు. కాబట్టి వీటిని నాశనం చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ మెకానిజం ఉండాల్సిందే. ఇప్పుడు మనం పాకిస్తాన్తో భయపడాలా అంటే నో, పాకిస్తానే మనతో భయపడాలి. కానీ ఈ అడుక్కు తినే దేశానికి అంత భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు. ఆ దేశంలో మనం టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేయడానికి ఏమైనా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయా అంటే నో, వాళ్ళ దేశంలో విలువైన కంపెనీస్ ఏవీ లేవు. మనం టార్గెట్ చేయాలి అంటే ఒకటి వాళ్ళ మిలిటరీ బేస్లను టార్గెట్ చేయాలి, లేదా డైరెక్ట్గా ఈ షాబాజ్ షరీఫ్ కానీ లేదా ఆసిమ్ మునీర్ కానీ లేపేయాలి. కానీ ఆ పనిని ఆ టైంలో మనకన్నా ముందే ఇజ్రాయెల్ చేసేస్తుంది. ఓవరాల్గా నేను మీకు చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ ట్రంప్ బిహేవియర్ చూస్తుంటే ఈ యుద్ధం త్వరలో ఆగిపోతుంది అనిపిస్తుంది. ఆల్రెడీ 5 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించారు. దీని తర్వాత పరిస్థితులు వరస్ట్గా మారినా ఇంకో 5-10 రోజుల కన్నా ఎక్కువగా యుద్ధం జరగదు. ఎందుకంటే ఈ 5 డేస్ తర్వాత ఇరాన్ అయినా కాంప్రమైజ్ అవ్వాలి, అమెరికా అయినా కాంప్రమైజ్ అవ్వాలి. ఈ రెండూ జరగకపోతే అమెరికా తన ఫుల్ పొటెన్షియల్లో యుద్ధం చేస్తుంది. అమెరికా తన ఫుల్ పొటెన్షియల్లో యుద్ధం చేస్తే ఇరాన్ తట్టుకోలేదు. అండ్ ఇరాన్ కూడా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇలా 2 విధాల యుద్ధం ఆగిపోతుంది. కానీ యుద్ధం తర్వాత పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి.
డెస్ట్రాయ్ అయిన గల్ఫ్ దేశాల నుంచి ఇంతకు ముందులాగా భారీ మొత్తంలో గ్యాస్ అండ్ ఆయిల్ రాకపోవచ్చు. మన దేశం పైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. మనకు సివియర్గా ఆయిల్ గ్యాస్ షార్టేజ్ ఉండదు, బట్ కొద్దిగా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. బట్ మోడీ గారు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. అప్పుడే మనం ఈ కష్ట సమయాన్ని దాటగలం. మనం కరోనానే గెలిచాము, దాంతో కంపేర్ చేస్తే ఈ యుద్ధ పరిస్థితులు చాలా చిన్నవి. కానీ మేజర్ ప్రాబ్లం ఏమిటంటే మన దేశంలోని అపోజిషన్ పార్టీలు పవర్ కోసం ఎంతకైనా దిగజారుతాయి, దేశాన్ని నాశనం చేయడానికి కూడా రెడీ అయిపోతాయి. వీళ్ళు రోడ్లపైకి వచ్చి అనేక ధర్నాలు డ్రామాలు చేసి ప్రజల్ని మరింత ప్యానిక్ చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళను మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి అని చెప్పట్లేదు, వాళ్ళ మాటలు వినండి, కానీ అవి ఎంతవరకు నిజమో ఫ్యాక్ట్ చెక్ చేయండి. దేశంలో ప్రజెంట్ ఈ పరిస్థితి క్రియేట్ అయింది అంటే దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమా, లేదా ఇంటర్నేషనల్గా జరుగుతున్న ఈవెంట్ ఎఫెక్టా? కేవలం మన ఇండియానే ఎఫెక్ట్ అవుతుందా, ప్రపంచ దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయనే విషయాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్కి ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.